ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపింది. ఇందుకోసం నేటి నుంచి 3 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. బల్దియా ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్లో ఫుట్పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నారు. 48 ప్రాంతాల్లో 121 కిలోమీటర్ల మేర ఫుట్పాత్లపై అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీస్, టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్, రెవెన్యూ అధికారుల సహకారంలో బల్దియా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. గ్రేటర్ పరిధిలో మొత్తం 5,000 ఆక్రమణలు తొలగించనున్నారు. ఒక్కో జోన్కు 6 టీంలు ఏర్పాటు చేశారు. ప్రతి టీంలో 20 మంది సిబ్బందుంటారు. మరిన్ని వివరాలు మా సిటీ బ్యూరో ఇన్ఛార్జ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు? మధుశ్వేత, గ్రేటర్ హైదరాబాద్ లో ఫుట్పాత్ల మీద ఆక్రమణలను తొలగించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో దాదాపుగా 6 స్పెషల్ టీంలు ఫుట్పాత్ల మీద ఆక్రమణలను తొలగిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో దాదాపుగా 5,000 ఆక్రమణలు ఫుట్పాత్లపై ఉన్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. వీటిని తొలగించడానికి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ టీంలను దాదాపుగా 6 జోన్లలో 6 సర్కిళ్లలో పెట్టారు. అయితే ప్రత్యేకమైనటువంటి మొదటిసారి అయితే జీహెచ్ఎంసీలో మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎస్ అధికారి విశ్వజిత్ ఈ అధికారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ టీంలను ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకమైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ తీసుకొని దాదాపుగా హైదరాబాద్ లో నగరంలో ఎక్కడ కానీ ఫుట్పాత్ మీద ఆక్రమణలు ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో పాదచారులకు ఇప్పటికే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలలో దాదాపు 30% మంది ఈ ఫుట్పాత్ల మీద నడిచే వారే చనిపోయారని గుర్తించారు. దీని మీద హైకోర్టు కూడా సీరియస్ గా స్పందించడంతో జీహెచ్ఎంసీ ఇప్పుడు రంగంలోకి దిగిందని చెప్పవచ్చు. అయితే జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తయారు చేసి ఎక్కడ కానీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే రంగంలో దిగాయని చెప్పవచ్చు. దాదాపుగా ఒక 127 కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపుగా 5,000 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. అందులో 78 ప్రాంతాలలో అదేవిధంగా 48 ప్రాంతాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా గుర్తించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా తాము పరిగణనలోకి తీసుకుంటాము. ఎక్కడైతే ఫుట్పాత్ మీద వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇతర ఇబ్బంది కలగకుండా వారికి వాళ్ళ జీవనోపాధి దెబ్బతినకుండా కేవలం ఫుట్పాత్లను ఆక్రమించి ప్రజలు నడిచే విధంగా పాదచారులు నడిచే విధంగా అడ్డంకిగా ఉన్న వాటిని తొలగిస్తామని కమిషనర్ ఇటు విశ్వజిత్ చెప్తున్నారు. అయితే ఇది ఎలాంటి దానికి దారి తీస్తుందో అన్నటువంటిది ఉంది. గతంలో అంటే సిరిసిల్ల నేరెళ్ల సంఘటనకు ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి విశ్వజిత్ ఇక్కడ దీనికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పవచ్చు. దీన్ని అంటే ఓల్డ్ సిటీలో కానీ మిగతా ప్రాంతాల్లో ముఖ్యంగా సికింద్రాబాద్, హ్యాబిట్స్, బేగం బజార్ లాంటి ప్రాంతాలలో చాలా ఉధృతంగా ఈ అడ్డుకునే అవకాశం కూడా ఉంది. ఒకవైపు ఇటు ఎన్నికల సమయం కాబట్టి ఇటు మిగతా రాజకీయ పక్షాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి అనేటువంటి ఆలోచనతో కూడా ఈ జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ కూల్చివేతలు ఎన్నడూ లేని విధంగా ఈసారి భారీ స్థాయిలో ఈ కూల్చివేతలు చేపడుతున్నారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ టీంలు ఇదే విధంగా రెవెన్యూ, ట్రాన్స్కో అదేవిధంగా పోలీసు అధికారుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా పోలీసు స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసుల సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. మధుశ్వేత. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.